నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రాధాకృష్ణ గారి సేవలు రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపించే బాధ్యత తెలుగుదేశం పార్టీది నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వంగవీటి రాధకు త్వరలో కీలక పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన చర్చ సాగుతుంది. 2024 ఎన్నికల సమయంలో కూటమిలోని 3 పార్టీల్లో పలువురికి పదవులపైన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని చెప్పారు. అలా చాలామందికి ఇంకా అవకాశం అయితే దక్కలేదు. 2019 నుంచి వంగవీటి రాధ హామీ అమలు కాలేదు. ఈ సమయంలో రాధ కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు. దీంతో చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో సమావేశం, కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమయంలో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారని, ఆ హామీతో వంగవీటి రాధ చల్లబడ్డారని చర్చ కూడా సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో రాధ విజయవాడ సెంట్రల్ సీట్ ఆశించారు. అందుకు నిరాకరించిన జగన్ మచిలీపట్నం ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణువుకు అవకాశం ఇవ్వడంతో వంగవీటి రాధ వైసీపీని వీడారు. టీడీపీలోనే చేరారు. ఆ సమయంలోనే వంగవీటికి ఎమ్మెల్సీ పదవిపైన హామీ దక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. దీంతో ఎమ్మెల్సీగా అవకాశం దక్కలేదు. దీంతో రాధ మౌనంగా ఉండిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ తిరిగి వంగవీటి రాధను వైసీపీలోకి తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వంగవీటి రాధ టీడీపీని వీడలేదు. 2024 ఎన్నికల సమయంలో రాధ జనసేనలో చేరుతారని ప్రచారం అయితే సాగింది. పవన్, మనోహర్తోనూ రాధ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జనసేనలో చేరితే మచిలీపట్నం టికెట్ ఇస్తారని ప్రచారం కూడా చేశారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఖరారు కాగానే టీడీపీకి మద్దతుగా రాధ ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని భావించారు. అయితే ఇప్పటి వరకు రాధకు ఏ పదవి దక్కలేదు. ఈ సమయంలోనే రాజకీయాల నుంచి రాధ తప్పుకుంటున్నారనే ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్లో జరిగింది. దీంతో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది. తాజా పరిణామాల వేళ సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ కావటం, రాధకు పదవి ఇవ్వకపోవడంపై అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాలను చంద్రబాబుకి వివరించారు. తాజాగా ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశం ఇచ్చిన అంశం ప్రస్తావించారు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో రాధకు అవకాశం ఇస్తామనే హామీ దక్కింది అంటున్నారు. మరోవైపు ఏపీలో కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా కీలక పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే సోమవీర్రాజు, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన కూటమి ఇప్పుడు మరో కాపు నేత వంగవీటి రాధకు సైతం పదవి ఇస్తుందని అంటున్నారు. సోమవీర్రాజుకు బీజేపీ, నాగబాబుకు జనసేన ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వడంతో వంగవీటి రాధకు కూడా ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ఖాయంగా చెప్తున్నారు. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ వెనక శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా పెండింగ్లో ఉండటం కారణంగా చెప్తున్నారు. వైసీపీకి చెందిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ, మర్రి రాజశేఖర్ రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలకు ఇంకా ఆమోదం లభించలేదు. రాజీనామాలను ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పెండింగ్లో ఉంచడానికే మండలి చైర్మన్ మోషన్ రాజు మొగ్గు చూపుతున్నారు. రాజీనామాలకు ఆమోదం తెలుపుతూ పోతే టీడీపీ బలం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దీంతో మండలి చైర్మన్ ఆమోదిస్తే మిగిలిన కాలానికి ఉప ఎన్నిక జరుగుతుంది. తమ రాజీనామాలు ఆమోదించాల్సిందే అంటూ వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. చైర్మన్ సార్, స్పీకర్ ఫార్మెట్లో ఇచ్చిన మా రాజీనామాలు ఎందుకు ఆమోదించడం లేదంటూ ఎన్నిసార్లు కోరినా సమాధానం అయితే లేదు. పరిశీలనలో ఉన్నాయని చెప్పి చైర్మన్ తప్పించుకుంటున్నారు తప్ప సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదు. రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడానికి వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీని వదిలేసామని వారు బాహాటంగా ప్రకటిస్తున్నా వైసీపీ మాత్రం కాదు మీరు పార్టీలోనే ఉన్నారు, ఉండాలి అంటూ కాళ్ళ వేళ్ళ పడుతుంది. సభలోనే రాజీనామాల ఆమోదం కోసం పట్టుబడుతున్న చైర్మన్ మోషన్ రాజు మాత్రం నిర్ణయం తీసుకోవటం లేదు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు అస్సలు లేవు. ఈ 5 ఎమ్మెల్సీ సీట్లని కూటమి పార్టీలకే దక్కుతాయి. 5 సీట్లలో 3 సీట్లు లేదంటే 4 సీట్లు టీడీపీకి దక్కుతాయి. అందులో ఒకటి వంగవీటి రాధకి ఇవ్వటం పెద్ద కష్టమేం కాదంటున్నారు. అండ్ చంద్రబాబు వంగవీటి రాధకి ఇచ్చిన హామీ వెనుక ఇంతటి వ్యూహం కూడా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.